అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీనివాస్ సోషల్ గనై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్తో మీ ముందుకైతే వచ్చా. ఒక్కొక్కరు ఒక్కొక్క లైక్ ఇచ్చి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి టాపిక్స్తో మీ ముందుకైతే వస్తాను. ఎక్స్ప్లెనేషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇక లైక్ చేయకుండా టాపిక్ లైక్ అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇదే బెంగళూరులో నా చివరి రోజు. బెంగళూరు వదిలేసి వెళ్ళిపోతున్నాను బ్రో. మా ఊరికి, మా సొంత ఊరికి అయితే వెళ్ళిపోతున్నాను. బెంగళూరు వదిలేసి చాలా అంటే చాలా బాధేస్తుంది నాకైతే నిజంగా. లోపల గుండె ఉంది కదా, గుండెకాయ, అక్కడైతే బాధేస్తుంది. కానీ చెప్పడానికి ఎలా చెప్పాలో అర్థమైతే అవ్వట్లేదు. 3 ఇయర్స్ నుంచి బెంగళూరులో అయితే ఉన్నా. కానీ ఇప్పుడు సొంత ఊరికైతే వెళ్ళిపోతున్నా. రీజన్ అయితే చెప్తా. "నువ్వు వెళ్లితే వెళ్ళు, మాకెందుకు చెప్తావురా" అని కొంతమంది అయితే అనుకోవచ్చు. ఎందుకో చెప్పాలనిపించింది, అందుకే వీడియో అయితే చేస్తున్నా. అంటే బెంగళూరులో నేను వచ్చి పీవీఆర్ ఐనాక్స్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ సర్వీస్ ప్రొవైడర్‌గా చేశా. దాని తర్వాత ప్రమోషన్ అయితే వచ్చింది డ్యూటీ ఆఫీసర్‌గా. దాని తర్వాత అంటే డ్యూటీ ఆఫీసర్‌గా 1 ఇయర్ చేశా పీవీఆర్ ఐనాక్స్‌లో. దాని తర్వాత కేఎఫ్‌సీలో అసిస్టెంట్ రెస్టారెంట్ మేనేజర్‌గా ఓన్లీ 1 మంత్. 1 మంత్ అంటే 36 డేస్. ఓన్లీ 36 డేస్ అయితే అసిస్టెంట్ రెస్టారెంట్ మేనేజర్‌గా పనిచేశా. దాని తర్వాత చాయ్ పాయింట్ అంటే అందరికీ తెలిసి ఉంటుంది. చాయ్ పాయింట్‌లో 3 నెలలు మాత్రమే, సంవత్సరాలు కాదు, 3 నెలలు మాత్రమే పనిచేశా స్టోర్ మేనేజర్‌గా. 30,000 సాలరీ. అంటే 25,000 డ్యూటీ ఆఫీసర్, అసిస్టెంట్ రెస్టారెంట్ మేనేజర్ కేఎఫ్‌సీ 28,000, 30,000 నెట్ పేమెంట్ చాయ్ పాయింట్‌లో నేనైతే చేశా. నాకెందుకో బెంగళూరుకి నేనైతే సెట్ అవ్వలేదు అని అయితే నాకైతే అనిపించింది. బెంగళూరు మంచి ఫ్యూచర్ ఉంది బ్రో. బెంగళూరులో చాలా మందికి మంచి ఫ్యూచర్ అయితే ఉంది. కానీ నాకు మంచి ఫ్యూచర్ లేదు అని అయితే నాకైతే అనిపించింది. చాలా మందికి ఉద్యోగాలైతే కల్పించింది. చాలా మంది బెంగళూరు సిటీలో బతుకుతున్నారు బ్రో. పల్లెలంతా ఖాళీ అయిపోయాయి. చాలా మంది బెంగళూరు సిటీకైతే వచ్చి బ్రతుకుతున్నారు. బ్రతుకుదెరువు కోసం వచ్చి బ్రతుకుతున్నారు, సంపాదిస్తున్నారు. మంచి 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 కలలైతే కంటున్నారు. నిజంగా మంచిదే. కానీ నాకెందుకో బెంగళూరు సెట్ అవ్వలేదు బ్రో. అది బెంగళూరు తప్పు కాదు, నా తప్పు. అవునా కదా? ఎందుకంటే బెంగళూరులో నాకు నచ్చకుండా ఉండేది ట్రాఫిక్కు. అంటే ట్రాఫిక్ ఉండేది నీకు ముందుగానే తెలియదని కొంతమంది అయితే అడగొచ్చు. కానీ అంటే నాకు ఈ ట్రాఫిక్ ఉందని తెలుసు. కానీ ఈ మధ్య చాలా అంటే చాలా డిస్టర్బ్ అయితే అయ్యా ట్రాఫిక్ నుంచి. తర్వాత ఇంకోటేమంటే నైట్ షిఫ్ట్‌లు. పై పెద్ద తలకాయ నొప్పి అంటే నైట్ షిఫ్ట్‌లు. నైట్ షిఫ్ట్‌లు తర్వాత ఈ పొల్యూషన్, ఈ ట్రాఫిక్‌కి నేనైతే సెట్ అవ్వలేదు బ్రో. మొగుడు పిల్లలుంటే, అంటే సిటీలో మొగుడు పిల్లలుంటే, అంటే మొగుడు ఇద్దరు పనికి పోతారు. అంటే అందరి లైఫ్ ఒకే తర ఉండదు. అవునా కదా? పెళ్ళాం పొద్దున్నే డే టైమ్ పనికి పోతే, మొగుడు రాత్రి నైట్ షిఫ్ట్‌కి పోతే, అవునా? రాత్రి పెండ్లాం ఇంట్లో ఉంటుంది. రాత్రి మొగుడు ఔట్ సైడ్ ఉంటాడు. అవునా కదా? పొద్దున్నే మొగుడు ఇంటికొస్తే, అవునా కదా? పొద్దున్నే పెళ్ళాం పనికి పోతుంది. అంటే ఇక్కడ పెళ్ళాం, మొగుడు ఒకే చోట చాలా సేపు ఉండలేరు. చాలా మందికి ఇది అందరికీ కాదు ఇది. కొంతమందికి మాత్రమే నైట్ షిఫ్ట్‌లు ఎవరు చేస్తారో వాళ్ళకి మాత్రమే. మాది ఫుడ్ ఇండస్ట్రీ కాబట్టి, ఎఫ్&బి కాబట్టి మాది నైట్ షిఫ్ట్ ఉండే ఉంటుంది. అవునా కదా? పక్కా. నాకైతే చాలా అంటే చాలా విసుగొచ్చేసింది ఈ నైట్ షిఫ్ట్‌ల నుంచి. దాని తర్వాత పొల్యూషన్, దాని తర్వాత ఈ ట్రాఫిక్కు, అర్ధరాత్రిలో వచ్చేటప్పుడు కుక్కలు రావిడి కుక్కలు ఎక్కడంటే అక్కడ పరిగెత్తుకొనొస్తాయి. దాని తర్వాత అంటే ఇంకోటేమంటే నా కొడుకు ఎప్పుడు చూసినా మొబైలు. ఊర్లో ఉంటే మొబైల్ అయితే చాలా వాడడు. పిల్లలతో ఆటలాడుకుంటూ ఉండిపోతాడు. కానీ సిటీలో అయితే విపరీతంగా మొబైల్ వాడి వాడు కూడా అద్దమనమైపోతున్నాడు. బెంగుళూరుకి నేనే సెట్ అవ్వలేదంతే. ఇది నా ఫాల్ట్. అవునా కదా? ఇది నా ఫాల్ట్ కాబట్టి బెంగుళూరు వదిలేసి మా ఊరికైతే వెళ్ళిపోతున్నా. సొంత ఊరికైతే వెళ్ళిపోతున్నా. డ్యూటీ ఆఫీసర్‌గా పనిచేసా పీవీఆర్ ఐనాక్స్‌లో, కేఎఫ్‌సీలో అసిస్టెంట్ రెస్టారెంట్ మేనేజర్‌గా పనిచేసి, తర్వాత స్టోర్ మేనేజర్‌గా చాయ్ పాయింట్‌లో పనిచేశా. ఇప్పుడు ఊరికెళ్ళి ఏం చేస్తానంటే, ఫ్రీగా ఉన్నప్పుడు వీడియోస్ చేస్తా. దాని తర్వాత ఏం చేస్తాను, పానీపూరి, గోబీ మంచూరి అంటే వేస్తాం. అంటే బెంగుళూరుకి రాకముందు కరోనా తర్వాత మేము గౌలిపల్లిలో ఉన్నింది సొంతూరులో. పానీపూరి, గోబీ మంచూరి బాగా ఏస్తా ఉన్నింది. మంచి ఆదాయం అయితే ఉన్నింది. మంచి లాభాలైతే, మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నింది. బాగా డబ్బులు సంపాదించే వాళ్ళం. కానీ నాకే పౌరు బట్టి బెంగుళూరుకి వెళ్ళిపోదాం. అంటే బెంగుళూరుకి వెళ్ళిపోదాం అని ఎందుకు అనిపించిందంటే నాకు, అంటే పానీపూరిలో ఏమైతుంది చెప్పు? చేస్తా ఉండే పనే డైలీ చేయాల. ప్రమోషన్స్ ఉండవు. చేతికి డబ్బొస్తుంది గానీ,
ఎక్కడ ప్రమోషన్స్ అనేది ఉండదు, కమ్యూనికేషన్ పెరగదు, అవునా కదా? ఇవన్నీ ఇవన్నీ ఆలోచించి నేను బెంగుళూరుకి వస్తే ప్రమోషన్స్ వస్తాయి, మనం లైఫ్లో ఎదుగుతుంటాం, కమ్యూనికేషన్ పెరుగుతుంది, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ పెరుగుతుంది, మన లైఫ్లో మేనేజర్స్గా పనిచేస్తామని అనిపించింది. దాని తర్వాత నా పిల్లం వద్దు అని చెప్పినా కూడా నేనే వినకుండా బెంగళూరుకి అయితే వచ్చేసాను. దాని తర్వాత నాకు ప్రమోషన్ ఏమో వచ్చింది, శాలరీ కూడా పెరిగింది. కానీ ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ నుంచి మళ్ళీ సొంతూరుకి అయితే వెళ్ళిపోతున్నాను. ఫ్రీగా ఉన్నప్పుడు వీడియోస్ అయితే చేస్తా, సపోర్ట్ అయితే చేయండి. తర్వాత గోబీ మంచూరి, పానీపూరి పని అయితే చెయ్యాలి, చేయక తప్పదు, అవునా కదా? ఇక దీని గురించి మీరేమనుకుంటారు కామెంట్ అయితే చేయండి. ఇంకేమన్నా మర్చిపోయానా? ఈ రోజు బెంగళూరులో నా చివరి రోజు. అంటే ఇక బెంగళూరుకే రానంటే బెంగళూరుకి వస్తా అంటే 30 డేస్, 1 మంత్కి, 1.5 మంత్, 2 మంత్స్, 3 మంత్స్ ఆ టైం అంటే వచ్చి బెంగళూరులో ఎంజాయ్ చేసుకొని సొంతూరుకి అయితే వెళ్ళిపోతా. అంటే పని చేయడానికి రాకూడదు బెంగళూరుకి అయితే నేనైతే ఫిక్స్ అయ్యా, అవునా కదా? అది నా ఫాల్ట్, ఏం చేసాక వెళ్ళా, అవునా కదా? ఇక దీని గురించి మీరేమనుకుంటారు కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే అటు చూడండి, ఇవన్నీ మూటలు అయితే కట్టేసాము, ఇవన్నీ క్లీన్గా మూటలు అయితే కట్టేసాము. ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయి, అవుట్ సైడ్ అయితే ఉన్నాయి మా అమౌంట్స్. అంటే కొన్ని ఐటమ్స్ అయితే అవుట్ సైడ్ అయితే ఉన్నాయి, పెద్ద పెద్ద ఐటమ్స్ అయితే. దీని గురించి మీరేమనుకుంటారు కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. బాయ్ బాయ్.